స్తుతి గురించే జ్ఞాపకం చేసుకుందాం. ఆ కోణంలోనే జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చాలా మంచివాడు అనండి. గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. అయ్యా నువ్వెవరివి అనంటే చిన్న చిన్న బలహీనతలు ఉన్నప్పటికీ నేను చాలా మంచోడిని అంటారు. అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. సరే, దేవుని గురించి కాకుండా ఎవరి గురించి వాళ్ళు చెప్పండి అని అంటే అబద్ధమాడే మనసున్నా ఇంకోటి ఉన్నా ఏం చెప్పుకుంటాం? మంచివాడని చెప్పుకుంటాం. కొన్ని బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులే మంచివారుగా ఉంటే ఏ బలహీనత ఉన్నప్పటికీ అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి దేవుడు మంచివాడు అనొద్దా? మంచివాడు అనాలా అనొద్దా? దావీదుని అడిగామనుకో, దావీదు దేవునితో మంచిగా సహవాసం కలిగి ఉన్నాడా లేదా? 30 సంవత్సరాలు బ్రతికాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు. 30 సంవత్సరాల తర్వాత రాజు అయినటువంటి దావీదు 30 సంవత్సరాలు జీవించాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు. ఆ రాజుగా తను జీవించిన కాలం ఎంతంటే 40 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు అయిపోయింది. అందరితో పాటుగా లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, రాజు అయ్యాడు కదా, రాజుగా ఉన్నటువంటి వారికి శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంటుంది కదా, మంచి కేరింగ్ ఉంటుంది కదా. 40 సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మంచి శ్రేష్టమైనటువంటి తిండి తిని ఇంకా మంచిగా ఇంకా కొంతకాలం జీవించవచ్చుగా అని అంటే రాజుగా ఉన్నా సామాన్యుడిగా ఉన్నా ఆయుష్ పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ మన చేతుల్లో లేదు. ఒకవేళ చెడు అలవాట్లకు బానిస అయితే ఆటోమేటిక్గా అది తగ్గిపోద్ది. కొంచెం మంచిగా ఉంటే ఆయుష్ మాత్రం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. 30 సంవత్సరాలు జీవితం తర్వాత రాజుగా అయ్యాడు. రాజుగా 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ దావీదుని అడిగితే, అయ్యా దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే గాడ్ ఈజ్ గుడ్ అని అంటాడు. దేవుడు మంచివాడు. దేవుడు ఎవరంట? మంచివాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా 107వ కీర్తనలో, యెహోవా దయాళుడు. దయ, కృప. ఇంగ్లీష్లో చూస్తే గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది, దేవుడు చాలా మంచివాడు అని ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి 4-5 పదాలు వాడారు. ఏది ఏమైనా ఆయన దయాళుడు, మంచివాడు, గొప్పవాడు, ఇంకా కనికర సంపన్నుడు. అందుకనే ఆయన మంచివాడు గనక, దయాళుడు గనక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. చక్కటి పాటుకుంది కదా, యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నడిపించే దేవుడు గనుక ఆయనకేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారమై ఉండాలి. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు అనేటటువంటి మాటలు భక్తుడు రాసినటువంటి
మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం. 16:34. యెహోవా ఎవరంట? దయాళుడు. చాలు. యెహోవా దయాళుడు. మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను నడిపించినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు సణుగుకున్న సందర్భం, వారు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం, వారు దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి స్థితిలో ఉన్న సందర్భం, దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి ప్రతికూల సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి స్థితిలో కూడా ఆయన కోపించుచునే వాత్సల్యత చూపుచు, వారికి బలహీనతలున్నా, సణుగుకున్నా, కొన్నిసార్లు అసహ్యమైనటువంటి ప్రవర్తన దేవుని ఎదుట చేసిన వాటన్నిటిని క్షమించుకుంటూ దయ చూపించి నడిపించాడు. అందుకనే యెహోవా దయాళుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును, గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును. అపజయమెరుగని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. ఇర్మియా గ్రంథంలో కూడా 33:11లో ఆయన దయగలిగినటువంటి దేవుడుగా, కనికరము కలిగినటువంటి దేవుడుగా ఆ యొక్క సందర్భాన్ని చూస్తాం. అక్కడ 10-11 కలిపి ఉన్నాయి కదా, 10-11 కలిపి ఉన్నాయి. అక్కడ ఆ సందర్భం ఏంటంటే, యెరూషలేము పాడైపోయి ఉంది. యెరూషలేము ఏమై ఉంది? యెరూషలేము అమ్మా ఇట్టేనండి, యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. జీవితం కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుంది. యెరూషలేము పాడైపోతే అక్కడ మరలా సంతోషం, మరలా ఆనందం, మరలా పెళ్ళిళ్ళు జరగటం అనేది, ఈ ఆనందదాయకమైనటువంటి ఆ పనులు జరుగుతాయా లేదా అన్నప్పుడు, ఎస్, ఆయన యెరూషలేము పాడైనప్పటికీ, కొన్ని పరిస్థితులు నశించిపోయినప్పటికీ, పాడైపోయినప్పటికీ, చెదిరిపోయినప్పటికీ ఆయన మరలా సమకూర్చేటటువంటి దేవుడై ఉన్నాడంట. ఆయన ఏ దేవుడైనా మరలా తిరిగి పూర్వ వైభవమును అనుగ్రహించే దేవుడు కనుక ఆయన మంచివాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? యెరూషలేమును తిరిగి మరల పూర్వ వైభవాన్ని మరలా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కనుక ఆయన ఏమై ఉన్నాడు? దయాళుడు, మంచివాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే 107వ కీర్తనలో పర్టికులర్గా ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, ఆ 107వ కీర్తన భాగములో ప్రత్యేకించి 7వ వచనములో ఒక చక్కటి మాట అక్కడ ఉంటుంది. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను
ఆయన వారిని చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఎట్లా నడిపించాడంట? చక్కటి త్రోవను నడిపించే దేవుడు గనుక మనం ఏం చేయాలి? ఆయనకి స్తుతిస్తూ ఉండాలి, ప్రభువును గణపరుస్తూ ఉండాలి. కొన్ని మార్గాలు మంచివి కావు. మొన్నటిదాకా ఈ మార్గం ఎట్లాగుందంటే చీకటిగా ఉంది. అవునా? ఈ మార్గం ఎట్లాగుంది? చాలా చీకటిగా ఉంది. ఈ మార్గానికి సగం వెలుగు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఎల్ఎఫ్ఎం చర్చి అనటంలో సందేహమే లేదు. ఆ సిలువ లైట్ పడితే మొత్తం వెలుతురుగా ఉంటుంది. లైట్ ఫర్ నైబర్స్, లైట్ ఇస్తూ ఉంది. ఏమిస్తూ ఉంది? లైట్ ఫర్ నైబర్స్. మార్గం చూడటానికి వెలుగు ఇస్తూ ఉంది. చాలామందికి మార్గం ఇచ్చింది. కొంతమంది అయితే ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్నటువంటి మార్గాలు ఎత్తుక్కోవటానికి కూడా ఈ లైట్ ఫర్ నైబర్స్ని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ముందు చాలామందికి చక్కటి త్రోవను చూపించేటట్లుగా లైట్ ఫర్ నైబర్స్ దేవుడు దీన్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. రైట్. త్రోవ, చాలా త్రోవలు ఉంటాయి. ముళ్ళ త్రోవ ఉంటుంది, ఎత్తు పల్లాల మార్గాలు త్రోవలు ఉంటాయి, ఘాట్ రోడ్డు ఉంటుంది, చక్కగా హైవే కూడా ఉంటుంది. మొన్న దగ్గరగా విశాఖపట్నం దాకా వెళ్ళాం. వేరే రూట్లో వద్దాం అనుకున్నాం. విశాఖపట్నం నుంచి రాజమండ్రి రాకుండా ఇటు కాకినాడ, యానం, మచిలీపట్నం, సో ఈ రూట్లో వద్దాం అనుకున్నాం. అవినిగడ్డ, రేపల్లె ఆ రూట్లో వద్దాం అనుకున్నాం. ఆ త్రోవ బాగాదేమో అని చెప్పి మరలా దేనికి కొట్టాం? హైవేకి కొట్టేశాం. ఏది? రాజమండ్రి ఏలూరు హైవే కొట్టేశాం. అంటే త్రోవ ఎంత మంచిగా ఉంటే మన ప్రయాణం అంత సులువుగా ఉంటుంది. 2 రోజుల క్రితమే చాలాసార్లు అనుకున్నా, అసలు ఈ రూట్లో వెళ్దాం, రేపల్లి రూట్లో వెళ్దాం. వద్దు నాయన, మళ్ళీ ఏదన్నా ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ, టోల్ గేట్స్ ఏమి లేవు. కానీ ఆ మార్గం ఎట్లాగుంటుందో అని చెప్పి టోల్ గేట్స్ ఉన్నా కానీ విజయవాడ ఏలూరు రూట్లో వెళ్ళిపోయినాం. ఎందుకంటే త్రోవ ఎంత మంచిగా ఉంటే జీవిత ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది. జీవితంలో మనం ఏర్పాటు చేసుకునేటటువంటి త్రోవలు. కానీ చక్కటి త్రోవలను చూపించేది నేనే అని పలికాడు యేసయ్య. ఏం పలికాడు? ఎవరైనా చెప్తారా? యేసయ్య చెప్పాడు, చక్కటి మార్గాన్ని నేనే అని పలికాడు. నేనే మార్గమును పలకలేదా? ఆయనలో ఒక శ్రేష్టమైనటువంటి మార్గం దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. మనకై మనం నడిచేటటువంటి మార్గాలు కొన్నిసార్లు అది ముళ్ళ పొదలాగా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం వెళ్తూ ఉంటే సడన్గా ఆ దారి బ్లాక్ అయిపోద్ది, ఇంకా అవతలకి వెళ్తానికి ఏముండదు. కొన్నిసార్లు మనం ఏర్పాటు చేసుకునే మార్గాలు అట్లా ఉంటే ఆగిపోతాయి, అంతటితో మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. కొన్నిసార్లు వెనక్కి తిరిగి రావడానికి కూడా కుదరదు. ఈ నల్లమల్ల అడవులు ఇవి ఉంటాయి కదా, మొన్న వెళ్ళాం నల్లమల్ల అడవుల్లో, అక్కడ ఒక సంఘం ఉంది. అటు వెళ్తే మార్గాలు కనపడతా ఉంటాయి. తెలియని వాళ్ళు వెళ్తే మధ్యలో దారి తప్పిపోతారు. అటు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్దామంటే అసలు మనం వెనక్కి వెళ్తున్నామో అని కూడా తెలియదు. మనం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో లేకపోతే ఇంకెక్కడికి వెళ్తున్నామో ఏమీ తెలియదు. ప్రతి ఒక్క మనిషి తనను తానుగా తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే వారి మార్గము ఎక్కడికి వెళ్తుందో వారికే తెలియదు. కొన్నిసార్లు యేసయ్యకు వారు అప్పగించుకుంటే
యేసయ్యా నేను నడవటం కాదు, నన్ను ఒక మార్గాన నీవు నడిపించు ప్రభువా అని చెప్పి యేసయ్యకి సమర్పించుకుంటే ఆయన నడిపిస్తాడు అసలైనటువంటి హైవేలో. చక్కటి పాట కూడా సిస్టర్ గారు పాడారు. నా మార్గమునా కుజీవమైన నా యేసునితో సదా సాగేదా. యేసయ్యతో సాగాలి. యేసయ్య ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని పలికినటువంటి మాటలు. యోహాను సువార్త 14:6 ఆ మాట చూస్తాం. కనుక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనకు మంచి మార్గములో ఆయన నడిపించేటటువంటి దేవుడు. 4వ వచనంలో 107 4వ వచనంలో చూస్తాం క్లారిటీగా ఏ మార్గాలు ఉంటాయంటే, వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కటి త్రోవను ఆయన వారికి అనుగ్రహించెను. ఆ మాట చదవండి. వారొక నివాసపురము చేరునట్లు అంటే అంతకుముందు వారికి నివాసం లేదా అని అంటే లేదు అనేది అక్కడ చూస్తాం 4వ వచనంలో. ఇది వారు తిరుగులాడుచు 2వ లైన్లో వారు తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఏం దొరకలేదంట? నివాసపురము వారికి దొరకల. అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అరణ్యములో త్రోవను అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిరగలేదా? అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. కొన్ని దినాలలో నడవాల్సిన మార్గం ఎన్ని సంవత్సరాలు నడిచారంట? 40 సంవత్సరాలు ఇంచుమించు వారు నడిచారు. కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తూ ఉంది, వారు దేవునితో లేకుండా కొన్నిసార్లు దేవుని మీదే సణుగుకుంటూ, కొన్నిసార్లు దేవుణ్ణి మరచి, కొన్నిసార్లు దేవునికి అసహ్యమైనటువంటి ప్రవర్తన చేస్తూ, అయినప్పటికీ వారిని అలాగా కనికరించి నడిపిస్తూ 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 వారు మొర్రపెట్టినప్పుడు ఏం చేసినప్పుడు అంట, వారు మొర్రపెట్టినప్పుడు ఆయన వారికి ఏం చేశారంట? చక్కటి త్రోవను ఆయన చూపించారు, అనుగ్రహించారు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన నివాస స్థలమును అనుగ్రహించి నడిపించారు. అందుకు ప్రభుకు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2వది 20వ వచనం, అదే కీర్తన భాగములో 107 20వ కీర్తన భాగములో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏం చేసేటంట? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మనందరికీ తెలుసు, లూకా సువార్తలో 7వ అధ్యాయంలో శతాధిపతి గురించి ఉంటుంది. శతాధిపతి ఆయన యూదుడు కాదు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, నా మాట వాల్యూ 100 మందిని ప్రభావితం చేస్తుంది. ఎంతమందిని? 100 మందిని ప్రభావితం చేస్తుంది. కానీ యేసయ్య మాట అందరినీ ప్రభావితం చేస్తుంది. కనుక నేను ఆయన దగ్గరికి వెళ్తా,
అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా ఇంటి దగ్గర ఉన్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎంత పిచ్చిగా ఉంటారంటే జనాలు, అక్కడ కూర్చొని అయ్యా ఒక మాట యేసునామంలో నా బాధలు పోవాలని ఒక మాట అని ఎవరు అనరు. దగ్గరకు వస్తారు, తలకాయించుకుంటారు, చెయ్యి పెట్టయ్యి, ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అయ్యో ఇదిగో ఈ విషయం గురించి కూడా ప్రార్థన చెయ్యి బిట్టల్లా. కానీ ఇక్కడ వాక్యంలో లేఖనంలో సెలవిస్తున్నటువంటి మాట, అసలు నువ్వు రావాల్సిన అవసరమే లేదు, నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క మాట ఒకటే మాట చాలు, ఒక్క మాట పలుకు నాయనా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతుకేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతుకేదను ప్రభు, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతుకేదను ప్రభు, తప్పిపోయినాను తరలిదిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను, తప్పిపోయినాను తరలిదిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను, కానలేదు నిన్ను కానరాదు గమ్యం, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, కానలేదు నిన్ను కానరాదు గమ్యం, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతుకేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతుకేదను ప్రభు, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఒక్క మాట. ఆయన మాట గురించి చెప్పాలనంటే 5 శ్రేష్టమైన సంగతులు. వెలుగు కలుగునుగాక. ప్రపంచం అంతా వెలుగు కలిగింది, ఒక్కరి జీవితంలో వెలుగునివ్వలేడు ఆ దేవుడు. నా బ్రతికేందో ఇట్టగైంది, నా బ్రతికేందో ఇట్టగైంది అని బాధపడే కంటే యేసయ్య దగ్గరకు వస్తే ఆయన వెలుగు కలుగుద్ది. వెలుగు కలుగునుగా కన్నాడు కదా,
ప్రపంచమంతా వెలుగునిచ్చినాడు, విశ్వానికే వెలిగిచ్చినాడు. ఒక్కరి జీవితంలో వెలిగివ్వలేడా? ఆయన వెలిగిస్తే మనం ఎట్లాగ నడవాలి, ఎక్కడికి నడవాలి, ఎక్కడికి నడవకూడదు, ఏది తీసుకోవాలి, ఏది సమకూర్చుకోవాలి, ఏ అలవాటు తీసేయాలి, ఏ అలవాటును దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ క్లారిటీగా కనపడతాయి ఆయన వెలుగునిస్తే. అంత గొప్ప శక్తి ఉంది ఆయన వాక్కులో. వెలుగు కలుగును గాక, కలిగింది. ఇంకా కొంత వెలుతుగా ఉంది. ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును గాక. ఇంకా కొంత కొరత ఉంది. ఇదిగో వృక్షాలు, సముద్ర జలచరాశులు కలుగును గాక. 5 రోజులు 5 మాటల్లో కలిగిపోయింది. అంత శక్తి కలిగినటువంటి మాట, అంత గొప్ప శక్తి కలిగినటువంటి మాట కలిగినటువంటి దేవుణ్ణి కృతజ్ఞత భావంతో స్తుతించలేకపోతే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏది లేదు. ఇంకెవరు బాగు చేయలేరు. కృతజ్ఞత కలిగి ఉంటే మరొక మేలు, మరొక మేలు, మరొక మేలు, మరొక మేలు. ఒక ఆయన కృంగిపోయి కూర్చున్నాడు. చేతకాక, జీవితం ఎట్లా నడిపించాలో చేతకాక, అలసిపోయి, సొక్కిపోయి, చేతకాక, బ్రతుకు ఎట్లాగా నడిపించాలా అనే స్థితిలో అలసిపోయి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి అంటాడు, నాయనా కొంచెం లోతుకు నడిపిస్తావా అని అంటే నడిపించాడు. ఆ తర్వాత నాయనా ఇదిగో ఇంకొంచెం లోతుకు నడిపించి, ఇదిగో ఇప్పుడే నీ వల అన్నాడు. ఒకటే మాట. ఆయన దానికి పలికిన మాట ఏందో తెలుసా? నేను అలసిపోయాను నాయన, రాత్రంతా అలసిపోయా. నా కుటుంబానికి ఏదో తీసుకెళ్ళాలనుకున్నా, చేపలు బట్టి నా బిడ్డల కోసం ఏదో తీసుకెళ్ళాలనుకున్నా, రాత్రి అంతా వలేసా. కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలనుకున్నా. కొన్ని బొదుళ్ళు ఉన్నాయి, అవి తీర్చుకోవాలనుకున్నా. ఏదో చేపలు పడతాయి అనుకున్నా. నా భార్యకి కూడా మాట ఇచ్చా, ఇదిగో నేను డబ్బులు తీసుకొని వస్తానని. నా బిడ్డలకు కూడా మాట ఇచ్చా, ఇదిగో పలాందు కొనుక్కొని వస్తానని. కానీ చేతకాల, అలసిపోయా, కృంగిపోయా. ఏం చేతకాక సతికిలు పడిపోయా అని చెప్పి, అయినను ఆ మాట అంటా ఉంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో నేనేదో చేశా, నాది అయిపోయింది. అయినను నీ మాట చొప్పున వల వేస్తా అనేసాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభును మైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వల వేసిన తర్వాత దాన్ని లాగుతూ ఉంటే అది చాలా టైట్గా ఉంది. లాగుతూ ఉంటే రాట్లా. పక్కన వారికి సిగ్నల్ చేస్తూ ఉన్నాడంట. సిగ్నల్ చేస్తా, రండి నాయన హెల్ప్ చేయండి, కొంచెం చాలా ఏదో పెద్దది పడినట్టుగా ఉంది, రండిరా అని పక్కన వాళ్ళకి సిగ్నల్ చేసి అని ఉంటుంది బైబిల్లో. లాగుతూ ఉన్నాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఒక్క వలకి 2 దోణెలు, 2 పడవలు మునిగిపోవునట్లుగా నిండా నింపారంట చేపలు. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి పోస్తే యేసయ్య చెప్పలా, ఒరే నువ్వు పాపివిరా అని ఆయన చెప్పలా. పేతురుతో అన్నాడా, ఒరే నువ్వు పాపివిరా అన్నాడా? అనలా. కానీ ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఈయనకు అర్థమైపోయింది, అయ్యా నీకు దండం నాయన, నేను పాపిని, నాకు అర్థమైపోయింది. నిన్ను చూస్తే, నీ అద్భుత కార్యాలు చూస్తే, నీ ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద క్రియలు చూస్తే నాకు అర్థమైపోయింది. ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపిని,
ఆయన అద్భుతాలు అంత గొప్పగా ఉంటాయి, మనల్ని స్కాన్ చేస్తూ ఉంటాయి. ఆయన మాట సుత్తి వంటిది కాదా అని ఉంటుంది ఒక చోట. ఆయన మాట ఎట్లాంటిదంట? సుత్తి వంటిది. ఇంకొక చోట ఉంటుంది, రెండంచులు గల ఖడ్గం, అది అటు చీలుస్తుంది ఇటు చీలుస్తుంది. ఒక్క మాట కృంగిన పేతురు జీవితంలో నూతన ఉత్తేజాన్ని, ఆయనతో ఉంటే చాలరా, అసలు ఆ మాట చాలరా, బతికేయచ్చు జీవితం అంతా అనేటటువంటి ఒక నిరీక్షణ, ఆధారం. నిరీక్షణ, దాని తాత్పర్యం ఆధారం. ఆయన మాటను ఆధారం చేసుకుంటే ఎట్లాగైనా బతికేయచ్చు అనే ధైర్యం వచ్చింది పేతురుకి. ఉన్నాడు, ఒరే ఈయనలో ఇంత ఇంత ఇదేంది, ఒక మాట కదా, ఆయన వచ్చేసాడంటే అది వేరే. ఒక మాట చెప్పాడు, ఇదిగో కొంచెం లోతుగా నడిపించి అక్కడై ఒక్క మాటే 2 దోణిలు మునిగినట్లుగా చేపలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో యేసయ్య మరొక మాట పలికాడు, ఇదిగో పేతురు, కమాన్, నువ్వు రా నాయనా, మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ఎంత ఆధారం చేసుకోకపోతే ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ప్రభావానికి ఈయన ఎంత ఆకర్షించబడకపోతే, రైట్, ఆ మాట చాలు అనేటటువంటి స్థితిలో ఆయన ఆలోచించకపోతే మొత్తాన్ని విడిచిపెట్టేశాడంట. ఈ చేపలు ఇది మొత్తం చాలు, ఇక నాకేం అవసరం లేదు. ఏం చాలు? మాట చాలు. ఆయన మాట చాలు. ఆయన విడిచిపెట్టాయి, నువ్వు రా, మనుషులను పట్టు జాలరుగా చేస్తాననగానే వల విడిచిపెట్టాడు, చేపలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టేసేసి వెంబడించలేదా? దేని ఆధారం చేసుకొని? ఆయన మాట చాలు బతకటానికి. ఏం చాలు? యేసయ్య మాట చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రోవను చూపేవాడు గనక ఆయన ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మాటతోనే పరిస్థితులను ప్రభావితం చేయగలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. చాలు. కీర్తనకారుడు గొప్పగా ఆశీర్వదించబడి, నేను ముగిస్తా ఉన్నా, ముగింపులో మాట చెప్తా ఉన్నా. కీర్తనకారుడు గొప్పగా ఆశీర్వదించబడి ఆయనకి ఏం చెయ్యాలి
అని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన చాలా చేసేటటువంటి దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు. అంతేనా, ఇంకేమన్నా అన్నాడు? ప్రతి నెల 3వ తారీఖు మనం కుటుంబ సమేతంగా ఏం చేయబోతా ఉన్నాం? స్తుతులు చెల్లించబోతా ఉన్నాం. ఆయన ఆయన చేస్తాడు, ఆయన త్రోవను చూపిస్తాడు, ఆయన మాటతో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇంకా ఆ కీర్తన భాగంలో ఇంకా కిందకి చదువుకుంటే కూడా యొక్క 21లో కూడా మరొక సందర్భాన్ని చూస్తాం. ఆయన నరులందరికీ ఉపకారం చేసే దేవుడు అంట. మేలు చేసిన వారికి మనం ఎవరన్నా భోజనానికి పిలిచారనుకో, మనం కూడా భోజనానికి పిలుస్తాం. కానీ భోజనానికి పిలవకపోయినా కానీ ఉపకారం చేసేటటువంటి దేవుడు, నరులందరికీ ఉపకారం చేసేటటువంటి దేవుడు. ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన దయాళుడు. కనుక మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఏం చేయాలి? అందరు చెప్పాలా, ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఇంకేం చేయాల్సిన దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. లూసిఫర్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు? తనకంటే కొంచెం తక్కువగా, ఇంకా అంతకు మించి ఎవరిని ఆ స్థితిని ఇవ్వాల. ఎందుకని అంటే లూసిఫర్ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన కోరుకునేది అదే, ఆయన ఎక్కువగా ఇష్టపడేది అదే, స్తుతి 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 స్తుతి. 3వ తారీఖున మనం అందరం ఏం చేయబోతా ఉన్నాం? స్తుతించబోతా ఉన్నాం. ఇది పండగ. ఏంటిది ఇది? ఎప్పుడు? 3వ తారీఖు ఎప్పుడు? ఇప్పుడు నుంచి ఉండిపోయిన పర్లా, అందరం ఇక్కడికి వద్దాం. దేవుని సందులో దేవుని స్తుతిస్తూ ఒకరోజు దేవుని సందులో గడుపుదాం. దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు దయాళుడు, మంచివారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నరునికి ఉంది నాయన. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ప్రత్యేకించి మీ మేలును గుర్తించినటువంటి మాలో ఇంకా కృతజ్ఞత భావంతో జీవించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. అలాగూ ప్రతిరోజు నిత్యము మిమ్మల్ని స్తుతించే ధన్యత యేసయ్య మా జీవితంలో చిరకాలము ఉండునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రం.